ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా కైకలూరు శాఖ గ్రంథాలయ ప్రాంగణంలో ఉగాది పురస్కార వేడుకలు. తిరుపతి జిల్లా తిరుమలలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం గురుదత్త పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. గుంటూరు జిల్లా పవనపుత్ర పరిమళ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. శ్రీ సత్యసాయి జిల్లా హనుమాన్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా కైకలూరు శాఖ గ్రంథాలయ ప్రాంగణంలో ఉగాది పురస్కార వేడుకలను సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉగాదిని పురస్కరించుకొని వెంకటనారాయణ సారథ్యంలో సభాధ్యక్షులు బాలకృష్ణ సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో రచయితలు ధ్యానరత్న డాక్టర్ సాంబశివరావు, విద్వాన్ రమేష్ బాబు మరియు జయరాం నాయకులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. అనంతరం సాంబశివరావు గారు మాట్లాడుతూ, ఈ జీవితం అనేది వచ్చిపోవటానికి కాదు, ఇచ్చిపోవటానికే మానవ జన్మ అని ఈ సందర్భంగా చక్కటి సందేశాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన గురించి ఆధ్యాత్మిక శాస్త్రంపై చక్కటి అవగాహన కల్పించారు. ఆధ్యాత్మిక విద్య అనేది ప్రతి స్కూల్లో సిలబస్ గా రావాలి. ఆధ్యాత్మిక విద్య అంటే స్పిరిచువల్ సైన్స్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్. అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామా? 84 లక్షల జీవరాశులు జన్మ అయిన తర్వాత మానవ జన్మ వచ్చిందని చెప్తున్నారు. మరి ఆ మానవ జన్మ వచ్చినప్పుడు ఇది ఉత్తమ జన్మ అంటారు, ఉత్కృష్ట జన్మ అంటారు, అద్భుతమైన జన్మ అంటారు. మరి ఇన్ని లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వచ్చిందని మనకి పవిత్ర గ్రంథాల్లో చెప్తూ ఉన్నాయి. మరి ఉత్తమమైన ఈ జన్మలో మరి ఆ జీవరాశుల కంటే మెరుగ్గా జీవిస్తున్నామా, లేదు అలాగే జీవిస్తున్నామా అని ఒకసారి చెక్ చేసుకుంటే ఈ 84 లక్షల జీవరాశులు కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, ఆహారం కోసం పాటుపడుతున్నాయి, యుక్త వయస్సు రాగానే సంతానం కల్పిస్తున్నాయి, వృద్ధాప్యం రాగానే చచ్చిపోతున్నాయి. మానవుడు కూడా పెరుగుతున్నాడు, పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, సంపాదిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. కేవలం పుట్టి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇచ్చి వెళ్ళిపోవడానికి వచ్చామని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి సేవా మార్గంలో వస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గురుదత్త పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి అద్భుతమైన ప్రకృతిలో విద్యార్థులకు ధ్యాన శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో చిన్నారులతో శాకాహార స్లోగన్స్ చెప్పించి వాటి అర్థాన్ని విశదీకరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం చేయిస్తాము. ప్రతిరోజు శాకాహారం మాత్రమే తింటాము. అందరికీ శాకాహారమే పెడతాము. అన్ని జీవులను బతికిస్తాము. అన్ని జీవుల్లో దేవుడు ఉన్నాడు. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమం ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు నేతృత్వంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలుగా మాస్టర్ సుబ్రహ్మణ్యం, చంద్రబాబు పాల్గొన్నారు. ధ్యాన శాకాహార విశిష్టతను ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది శ్రీవారి సేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రమే గమనించండి. ఆలోచన కట్ చేసి శ్వాసని గమనించాలి. శ్వాస మీద ధ్యాస. జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించడం ధ్యానం.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆత్మ జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుందని, అందుకు 3 రకాల దోషాలను తొలగించుకోవాలని ఈ సందర్భంగా చక్కగా తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. పాపం తొలగించుకోవాలి ఫస్ట్. తర్వాత రెండోది విక్షేప దోషం, ఆలోచనలు మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. పరిపరి విధాలుగా పరిగెత్తాలి. ఈ మనశ్చాంచల్యం ఒక దోషం, అది విక్షేప దోషం అంటారు. మనశ్చాంచల్యం, ఆ మనశ్చాంచల్యాన్ని పూర్తిగా నువ్వు ఆ దోషాన్ని తొలగించుకోవాలంటే నువ్వు అపారంగా నువ్వు ధ్యానం ఎంతగా చేస్తావో అంతంతగా మనసు నిశ్చలమై పూర్తిగా ఆ దోషం తొలగే అవకాశం ఉంటుంది. అక్కడ శుద్ధి అవుతుంది. తర్వాత విక్షేప దోషం అయితే ఆవరణ దోషం, అజ్ఞానం. ఇది మంచేదో చెడుదో శాశ్వతమేదో అశాశ్వతమేదో ఇది తెలుసుకోవాలంటే ఇది కేవలం గురువు ద్వారా మాత్రము శాస్త్రాల ద్వారా మాత్రమే లభిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం హనుమాన్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని మాస్టర్స్ శారదా చంద్రాయుడ్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ గౌరీ శంకర్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సీతాయనం పుస్తకంలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా విశదీకరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రాజు సేవలో చేయడం వల్ల అంటే వాళ్ళకి అమ్మ లేదు, చిన్నప్పుడే చనిపోయింటారు అనమాట. వాళ్ళ నాన్న ఈమె ఉండేది, చిన్నప్పుడే చనిపోయినా కాబట్టి ఈయన ఎప్పుడు రాజు యొక్క సేవలో నిమగ్నమే ఉంటాడు. ఆ కూతుర్ని పట్టించుకునేవాడు కాదనమాట. కూతుర్ని నన్ను ఎందుకు పట్టించుకోనానా నువ్వు అంటే, మేము రాజు యొక్క సేవలోనే ఉంటామమ్మా అని ఆయన అనుకునేదన్నమాట. కాబట్టి అంటే ఆ యొక్క భావన లేదు కాబట్టి, రాజు పనిలో నిమగ్నమైనాడు కాబట్టి నా మీద అంతగా ప్రేమ చూపించలేకపోతున్నాడేమో అని ఆమె మనసులో అనుకుంటుంది అనమాట. అట్లా కొన్ని ఏళ్ళు జరుగుతానే అక్కడ అదితి అనే ఒక పరిచారకర్త ఆమెను కొంచెం ఆప్యాయంగా చూసుకుని పలకరించింది. ఆమెకు ఎవరో మనస్పర్ధం కలిగినప్పుడు, మనసు బేజారుగా ఉన్నప్పుడు ఆమె చుట్టూ ఉండే పరిచారకుల్లో ఆమె అదితి కొంచెం క్లోజ్గా ఉంటుంది అనమాట మిగతా వాళ్ళకన్నా ఆమెతో. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ విజయలక్ష్మి విచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞానబోధ చేశారు. ఈ నేపథ్యంలో అరిషట్ వర్గాలను ఎలా అధిగమించాలో చక్కగా తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కనిపించినా అనిపించినా లేదా వినిపించినా గుర్తుపెట్టుకోండి. అమ్మో పెద్ద గొడవ వచ్చేస్తుంది నా అంటారు. ఈవిడ వచ్చి మీద మాట్లాడుతున్నప్పుడు వెంటనే మైండ్ మాటలు ఊహించుకుంటారు. ఓకే ఇవన్నీ గొడవ ఎందుకని చెప్పేసి ఈ హిమాలయాస్ వెళ్ళిపోతారు. అక్కడ ఇలా కళ్ళు మూసుకోవాలి, ఏమవుతుంది అక్కడ పెద్ద మంట కనిపిస్తుంది. ఏంటి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ కూడా మంట కనిపిస్తుంది అంటే మీకు ఎక్కడో మైండ్ బ్లాక్ లో ఏమవుతుంది, ఆ కాన్షియస్ లోనో సబ్ కాన్షియస్ లోనో అన్కాన్షియస్ లోనో ఎక్కడో అక్కడ ఈ అరిషట్ వర్గాలు ఉండిపోవడం వల్ల ఆటోమేటిక్ గా అవే మీకు మాట మాడికి వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ టీవీ ఆన్ చేయగానే ఆ న్యూస్ లో వస్తుంది, అరే బస్సు పేలి లేకపోతే అగ్గిలో ఉంటూ లేకపోతే ఎవరు రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ పట్టణాలు జరిగి అక్కడ పెద్ద మంటలు పెట్టేశారు, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఏమి కనిపించినా అనిపించినా వినిపించినా వాళ్ళు అరిషట్ వర్గాలు ఉన్నట్టే. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం పెద్దపరిమ గ్రామం పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా ధ్యానరత్న మనోహర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మరియు మౌన ధ్యానం ద్వారా పొందే శక్తి గురించి తెలియజేశారు. స్వాధ్యాయం మరియు ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపరిమ పిరమిడ్ మాస్టర్స్ సేవ మరియు పట్టుదలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ వెంకటేశ్వరరావు, సుబ్బారావు, భారతి, శివరావు తదితరులు హాజరయ్యారు. ప్రకృతిలో వచ్చే తెలుగు గురించి ఈ 4 సబ్జెక్టులనే ఈరోజు నాకు రాశాను. సింపుల్గా చెప్తాను. సబ్జెక్ట్ చెప్పాలంటే
మాకు ఈ టైం చాలు అందరూ అన్ని స్వీకరించుకోలేదు. ఫస్ట్ నేను యోగీశ్వర అవధూత సమాధి దగ్గర విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 39వ రోజున మాస్టర్స్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మరియు సుబ్రహ్మణ్యం జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ఆత్మజ్ఞానం మరియు ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి ధ్యాన సాధన చేయించారు. అయితే మనకి స్థలము మారితే ధ్యానము ఎలా ఉంటుందో రెండోది స్థలం మారితే మనకి నిద్ర ఎలా రాదు అట్లాగే స్థలం మారితే మనకి ధ్యానం కూడా కుదరదు. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి మామూలుగా 30 గంట సూర్య స్థితి వస్తుంది, 1 గంట ఆలోచన వస్తుంది. అంతకుముందు ప్రతి సంవత్సరం 2 హాస్పిటల్ వెళ్ళారు. ఒకటి కాదు 2, ఒకటి ఫైల్స్, ఒకటి సయాటిక. ఆ సయాటిక 85లో జరిగిపోయింది. ప్రతి సంవత్సరం ఫైల్స్ కానీ ఈ సయాటిక ప్రాబ్లం కానీ ఎప్పుడు ఇక ఒండి చేస్తుంటేనే ఏదో పట్టేసి అలా ఉండేది. ఈ 2011 నుంచి ఈ మెడిటేషన్ వచ్చిన తర్వాత నో డాక్టర్ నో మెడిసిన్. హైదరాబాద్ కొత్తూరు మండలం ఎస్ఆర్సీఎం హార్ట్ఫుల్ సెంటర్ కన్హా శాంతివనం ఆడిటోరియంలో 2 రోజుల పాటు పత్రిజీ విజయోత్సవ కార్యక్రమాన్ని పీఎంసీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20, 21వ తేదీ శని ఆదివారాలలో జరగనుంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ పీఎంసీ శాటిలైట్ లాంచ్ జరుగుతుంది. పీఎంసీ షేర్ హోల్డర్స్ కి కన్హా శాంతివనంలో ఉచిత వసతి ఏర్పాటు చేయబడింది. ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఏప్రిల్ 20, 21 తేదీలలో హైదరాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించుకోనున్న కార్యక్రమం పత్రిజీ విజయోత్సవం. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎంసీ సొంత శాటిలైట్ లాంచ్ కార్యక్రమం జరుగును. వేదిక ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం కన్హా శాంతివనం. 1500 ఎకరాలలో విస్తరించి ఉన్న కన్హా శాంతివనాన్ని అనుభూతి చెందండి. పత్రిజీ విజయోత్సవం కార్యక్రమంలో పాల్గొనే ఆత్మీయులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. గమనిక: పీఎంసీ షేర్ హోల్డర్స్ కి 20వ తేదీ రాత్రి కన్హా శాంతివనంలో వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక కన్హా శాంతివనం, ఆడిటోరియం, హార్ట్ఫుల్నెస్ సెంటర్, హైదరాబాద్, తెలంగాణ. రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ కుకట్పల్లి బస్టాప్ వద్ద చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ శేషసాయి వరప్రసాద్ విచ్చేయనున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.